హైదరాబాద్ మహానగరాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి ఊహల నగరం పోర్ట్ సిటీకి మెట్రో ప్రతిపాదించడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే కేపీ వివేకానంద. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో 2017లో మొదటిసారి మరి రెండోసారి 2021లో మరి దాదాపు 69 కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్ననలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో 3వ అతిపెద్ద మెట్రో రైల్గా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి మరి చాలా అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని మరి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా కాలుష్యం తగ్గించే విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోని రాయదుర్గం నుండి మరి అక్కడ రింగ్ రోడ్ పై నుంచి ఆ పనులకి శంకుస్థాపన కూడా చేసినారు. మరి దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆ ఉన్న రూట్ని కూడా క్యాన్సిల్ చేసేసినారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచన విధానంతో అశాస్త్రీయ పద్ధతితోని వారు ఏమీ ఆలోచన చేయకుండా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం నేను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాను. అంతేకాకుండా రెండో దశ మెట్రో పనులకని చెప్పేసి మరి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు మెట్రో విస్తరణకి 24,000 కోట్ల రూపాయలని మరి అవసరమని చెప్పి అంచనా వ్యయం చేస్తే కేవలము ప్రకటించింది బడ్జెట్లో 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఇది కాకుండా కొన్ని 2 రోజుల క్రితం మెట్రో రైల్ వారు కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో రైల్ అని చెప్పి కొన్ని ప్రాంతాలన్నింటి కూడా వివరించుకుంటూ కొత్తగా 4th సిటీకి కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాము, ప్రభుత్వము సూచించింది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది, 4th సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేయండి, 4th సిటీ కూడా ప్రతిపాదించండి అని చెప్పేసి మరి స్పష్టంగా మరి శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే 4th సిటీ అంటే కేవలము ఒక ఊహల్లో ఉన్న నగరం, అది కేవలము కల్పితమైన నగరం, అది ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం, అది అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారి ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది, చాలా వింతగా ఉన్నది.